చిన్నతనం నుండి కూడా తన జీవితంలో ఒక దేశభక్తితోటి ఒక సిస్టమేటిక్ లైఫ్ తోటి గడిపిన ప్రమోద్ 6 రోజుల క్రితము ఒక రౌడీ షీటర్ చేతిలో మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, గతంలో వారు బీజేవైఎంలో ఒక జనరల్ సెక్రటరీగా కూడా పనిచేయడము, మా కుటుంబ సభ్యుడే ఆయన కూడా. తప్పకుండా వారి కుటుంబానికి మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడైతే అవసరం ఉన్నా కానీ మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా వారి పిల్లల చదువు విషయంలో, పెద్ద అబ్బాయి చదువు విషయంలో 10th క్లాస్ వరకు నేను చదివిస్తానని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా వారి కుటుంబం మనోధైర్యాన్ని ఇవ్వాలని మళ్ళొకసారి నేను భగవంతుని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా కిరాతకము. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలని, ఎందుకంటే ముందే తగు జాగ్రత్తగా ఉంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉండదు. కనుక వారు ఏదైతే వారి కుటుంబానికి బెనిఫిట్స్ ఏదైతే ఇచ్చిండ్రో, వారి సిస్టర్ కొడుకు ఆయన ఉండడం వల్ల ఇంకా ఆయన పట్టుకోగలిగాడు కొద్దిగా. కనుక పోలీస్ డిపార్ట్మెంట్ అండగా ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఇంకా అండగా ఉండాలని